పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రెండు తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూస్తున్న వరుస హత్యలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ప్రేమించిన వాడి కోసం తల్లిని హత్య చేసిన కూతురు, ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను కాటికి పంపిన భార్య, ఇలా ఒకటేంటి ఎన్నెన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఈ వరుస ఘటనలు మరవక ముందే మరో ఘోరం చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది యువతిని అతి కిరాతకంగా హత్య చేసి ఆపై తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాజాగా సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘోరమైన చర్య జిల్లా వాసులను భయపెడుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది, అసలేం జరిగింది? సంగారెడ్డి జిల్లాలోని బండ్లగూడకు చెందిన రమ్య అనే యువతికి గతంలో ప్రవీణ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. అలా కొంతకాలం పాటు ఇద్దరు ప్రేమించుకున్నారు. ఏం జరిగిందో తెలియదు. గత కొంతకాలం నుంచి వీరి మధ్య మాటలు లేనట్లుగా తెలుస్తోంది. అయితే సోమవారం రమ్య ఇంటికి వచ్చిన ప్రవీణ్ కొద్దిసేపు ఆమెతో మాట్లాడాడు. ఇంతలోనే ఏదో విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో ఊగిపోయిన ప్రవీణ్ ఇంట్లో ఉన్న కత్తితో రమ్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో రమ్య రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. అనంతరం ప్రవీణ్ సైతం అదే కత్తితో పొడుచుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు ప్రవీణ్ ని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. కానీ మార్గం మధ్యలోనే ఆ యువకుడు కూడా చనిపోయాడు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రమ్య, ప్రవీణ్ మృతితో ఇరు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. అసలు ప్రవీణ్ రమ్యను ఎందుకు హత్య చేశాడు? అందుకు దారితీసిన కారణాలేంటి? అసలేం జరిగిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.